హ్మ్. చాలామంది అంటారు, మనము విశ్వాసులుగా ఐక్యంగా ఉండాలి, సంఘంగా ఐక్యంగా ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి, ఏక మనసు ఉండాలి అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పరిచయాలే ఉండవు, సమాధానాలే ఉండవు. ఇంకా ఐక్యత ఎక్కడికైనొస్తది? ప్రెస్టీజ్ ఫీలింగ్స్ ఉంటాయి. నా స్థాయి ఇది అని ఒకటొస్తది. ప్రైడ్ ఒస్తది. చెప్పేవారుగుంటాం, ఉదాహరణగా జీవించేవారుగుండము. ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు, పరిచయాలు గూడా లేనప్పుడు, సహవాసం గూడా లేనప్పుడు, సహవాసాలకు మనసు గూడా లేనప్పుడు, ఇంకా ఐక్యత, ఏక మనసు ఎట్లొస్తది? చెప్పండి. సండే వస్తే ఒక ప్రైజ్ ద లార్డ్ చెప్పి, చెయ్యిలు దులిపేసుకొని ఎళ్ళిపోతాం మనం. మళ్ళా సండే వచ్చేదాకా ఆయనెవరో, ఈయనెవరో. ఇంగ ఎట్లొస్తది? దీన్నంతా గమనిస్తున్న పెద్దలు, సరే ఒక కూర్చోబెడదాము, మరి పలానా మనమంతా సంఘము, ఫ్యామిలీ, మరి మీకు పరిచయాలున్నాయా? మరి ఈ వ్యక్తి నీతోని మాట్లాడతాడా? నువ్వు మాట్లాడతావా? మీరెక్కడుంటారు? మీరిలా వెళ్తున్నప్పుడు మీ ఏరియా నుంచి మరి ఎప్పుడైనా ఫోన్లు చేసుకొని కలుసుకున్నారా? ఒకరినొకరు మోటివేట్ చేసుకున్నారా? ఎంకరేజ్ చేసుకున్నారా? సహవాసం కలిగి ఉన్నారా? ఒక టీ తాగుతారా మీరు? కలిసి టీ అయినా తాగి ఇట్లా మాట్లాడుకోవాలి, వాకింగ్ చేయండి. ఇవన్నీ ఏమి చేయనప్పుడు ఎలా వస్తది? అర్థం కాదు. హ్మ్. అంటే నూతన నిబంధన ప్రకారంగా సంఘము యొక్క నియమాలు, ప్యాటర్న్ ఏంది? ఆదిమ సంఘం గురించి మనం మాట్లాడతాం గానీ, ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు ఎవరెవరు వ్యక్తిగతంగా ఏ విధంగా ఎంకరేజ్ చేయబడ్డారు, వాల్యూ ఇవ్వబడ్డారు, వాళ్ళకి విలువ ఎట్లయితే ఇచ్చారో, లేకపోతే రెగ్యులర్ సహవాసం గానీ, లేకపోతే బిలీవర్ నుంచి శిష్యత్వంలోనికి, లేకపోతే బిలీవర్ ఒక సంఘ కాపరిగా అవ్వడము, ఇవన్నీ చూసుకోవాలి కదా! ఈరోజు ఆ ముఖ్యమైన అంశము సంఘం దేని మీద స్థాపించబడ్డది, సంఘం ఉన్న విలువలేంటి, నియమాలేంటి అది ఎదగడానికి అని ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈరోజు స్వార్థం కోసం వాక్యం వాడబడుతుంది అంటే, ఈరోజు ఎంత బాధాకరమైన విషయము అసలు. ఏం చేస్తాం, నిలబడాలి, తప్పదు, అవమానాలొస్తాయి, అన్నొస్తాయి. ఈరోజు నన్ను గూడా ఏమన్నా 10 మంది 10 మాటలు అనుకున్నా పర్లేదు, తప్పదు. వి హావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. అంతే ఇంగ తప్పదు.